రోజు నేను పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి నీకెలా ఉంది? 35 సంవత్సరాల నుంచి దీనికోసం వెయిట్ చేస్తున్నా. 25 అన్నావు? 10 దాచా. సరే గాని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ముందు వచ్చేసారు, ఇంకా పంతులు రాలేదంటే పంతులు ఎక్కడా? ఇక్కడ ఎప్పుడో వచ్చాను. ఓహో. ఒకవేళ కక్కుర్తుపడి నేను ముందుగానే వచ్చాను అనుకో, ఎడిటింగ్ లో లేపి పారేస్తారు. 100 స్కిట్లు. రండి, ముహూర్తం టైం అవుతోంది, కూర్చోండి. బంధువులేరి భోజనాల దగ్గర ఉన్నారు పంతులు. వాళ్ళంతే. ఏ పెళ్లి రోజు చూడండి, బంధువులు భోజనం చేస్తూ ఉంటారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పీటల మీద కూర్చుంటారు. ఆ తోడ పెళ్లి కొడుకేడి? తోడ పెళ్లి కొడుకు సందె పొద్దుల కాడ సంపంగిన విల్ది, అందగత్తెన చూడ జాబిల్లి వచ్చింది. మబ్బు పట్టే కళ్ళు తద్దిబ్బుల ఏ ఒళ్ళు, ఎవరికిస్తుందో ఏమవుతుందో, ఎవరికిస్తుందో ఏమవుతుందో. నువ్వేమన్నా టీం లీడర్ అనుకున్నావురా? ఎంట్రీ సాంగ్ వేసుకుని వచ్చావు. కంటెస్టెంట్ లా ఉండు. నువ్వు మాత్రం టీం లీడర్ వేట, నువ్వు కంటెస్టెంట్ వే. నీ ముసలి మింగే అందుకే కదా ఇక్కడ మూసుకు తెచ్చాను. మూసుకు చచ్చినప్పుడు మరి పంచులు వేయకూడదు. ఆశీర్వాదం తీసుకో. నేను ఆశీర్వచనం తీసుకోవడం ఏంట్రా? నువ్వు తీసుకోవాలి ఆశీర్వచనం. మంచి నెల కూడా జరుగుతుంది పంతులు. ఎప్పుడు అలాగే జరుగుతుంది. దీర్ఘాయుష్మాన్ భవ. ఇంతవరకు ఎక్కడ తెచ్చావు? ఫోన్ వస్తే కొంచెం పక్కకి మాట్లాడుకుని వచ్చా. ఫోన్ వచ్చాను పక్కడికి వెళ్ళింది. పానీపూరీలు తింటావు, నీ ఇష్టం వచ్చినట్టు తిరగడం కాదు. తోడు పెళ్లి కొడుకు ఎప్పుడు కూడా పెళ్లి కొడుకు పక్కనే కూర్చోవాలి. 3 రోజుల నుంచి తిండి తిప్పలు లేక కడుపు మార్చుకొని పెళ్లి కొడుకు పక్కనే కూర్చున్నావు. ఉండాలి. ఇది ఆచారం. లేదంటే వాడి గ్రహచారం నాశనం అవుతుంది. నీకు దండం పెడతాను పక్కనే. గ్రహచారం అన్నారు ఉంటా. మీరు కానివ్వండి పంతులు. ఇదిగో నాయన బియ్యం పట్టు. అన్నా నువ్వు కూడా బియ్యం పట్టు. ఇది 3 సార్లు తల చుట్టూ తిప్పి నాకు ఇవ్వండి. నా చుట్టూ కాదు, మీ తల చుట్టూ తిప్పి నాకు ఇవ్వండి. ఒరే తేభ్యం వంగో, నోరు తెరు. పంతులు నీ గారు పిచ్చాటే, దిష్టి తీసిన బియ్యం నోట్లో కొడతావు. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురుకు ఉన్న దిష్టిని ఇలా తీసి తోడు పెళ్లి కొడుకు మళ్ళిస్తారా? ఇది ఆచారం. ఏదైనా నదిలో నీళ్ళ పొలాలకు మళ్ళించడానికి దిష్టి అంటే. తోడు పెళ్లి కొడుకును పెట్టుకున్నదే ఎందుకు? ఉన్న దిష్టిని అంతా పోగొట్టడం కోసం. నోరు మూసుకుని అక్కడ ఉండు. దిష్టి కోసమా? అరే 5 నిమిషాలు ఓపిక పట్టరా, పెళ్లి అయిపోతుంది. మీరు కానివ్వండి పంతు, మీరు కానివ్వండి. శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. ఇక నీ పెళ్లి కాదురా, నా వల్ల కాదు. పంతులు ఏంట్రా నీ ఇన్వాల్వ్మెంట్ అంటే వాడి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోయింది. నేను పెళ్లి చేయాలా వద్దా? ప్లీజ్. ఏమిట్రా నీ గోల ఏమిటి చెప్పు. కొంచెం మూత్రం పోయి వస్తా. ఒరే ముహూర్తం టైంలో మూత్రానికి పోకూడదురా. పొట్ట నిండిపోయింది పంతులు. పొట్ట నిండిపోయినా నోరు ఎండిపోయినా సరే ఒక అంగుళం కూడా కదలకూడదు. ఎందుకో? లేదంటే దాని కడుపు పండదురా. నా కడుపుకి దాని పడుపు దీనికి ఇంత ఇంకొందా? శాస్త్రాలు గోచరిస్తున్నాయి. ఏమిటండి దరిద్రుడు ఇలా ప్రాణం కడుపు అన్నాడుగా ఉంటానులే. మీరు కానివ్వండి పంతులు. ఈ గుమ్మడికాయ పెట్టుకో. లోపల ఉన్న కడుపు మంట చచ్చిపోతుంది, మళ్ళీ ఈ బరువు ఏంటి పంతులు? ఈ తమలపాకు. ఒరే నువ్వు అక్కడ తగులడు, నేను వెళ్ళను. నేను వెళ్ళిపోతాను. దండం పెడతాను. ఏమిటండి వాడు? నువ్వు ఇక్కడ రారా, నీకు దండం పెడతా. ఇక్కడ నిలబడచ్చు కదరా పంతులు, మీరు కానివ్వండి. ఇక చివరి ఘట్టం. ఆ తాళి బొట్టు ఏదో కట్టే నాయన. ఆశీర్వచనం తీసుకోండి. శ్రీరస్తు శుభమస్తు శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. ఒరే తేభ్యప్పినగా నువ్వు కూడా తీసుకోవాలి. ఆశీర్వదించు పంతులు. సారీ గుమ్మడికాయ జారిపోయింది. అది జారిపోలా, ఇందాక జారిపోలే. ఎన్ని పెళ్లిళ్ళు చేయలేదు, ఎన్ని గుమ్మడికాయలు ఇవ్వలేదు. నన్నే గుమ్మడికాయతో కొడతారా గుమ్మడికాయ మొహమాట. కార్యక్రమం ప్రశాంతంగా జరిగిపోయింది. తర్వాత కార్యక్రమం కూడా ముహూర్తానికి జరిగితే మహానుభావులు మంచి వాళ్ళు పుడతారనమాట. లేకపోతే నీలాంటి తేభ్యప్పినుగులు పుడతారా దరిద్రుడా. మరి కార్యక్రమం అయింది, వెళ్ళొస్తా. ఓకే పంతులు. థ్యాంక్స్ రా శంకర్. 3 రోజుల నుంచి నాకు తోడు పెళ్లి కొడుకు. నువ్వు నా ఫ్రెండ్ రా, నీకోసం రే. నువ్వు నా జామ్ రా. చూసావా, ఫ్రెండ్ అంటే వాడే. డార్లింగ్ కొత్త జీవితంలో అడుగు పెడదాం పద. మన కోసం ఆ స్వర్గదారాలు ఎలా తెరిచి ఉన్నాయి చూడు. నువ్వు ఎక్కడికి రా? మీరు ఎక్కడికో నేను అక్కడ. మేము శోభనానికి వెళ్తున్నాం రా. నేను శోభనానికి వస్తున్నాను. ఈ దరిద్రుడి దగ్గర ఉంటే మన ఇద్దరు కాపురం సంఖ్య నాకేటట్టున్నాయి. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తే నీకెందుకు రా? నేను వస్తా. ఎందుకు? తోడు కోసం. తోడు అని చెప్పి నా దరిద్రుడా. అరే నేనే అందరికి టార్చర్ చేస్తాను రా, నువ్వు నాకు టార్చర్ చేస్తున్నావు దరిద్రుడా. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండాల్సిన అవసరం. మరి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోదాం పదా. దాదా ఈ
లారీకి నువ్వు డ్రైవర్ అయితే నేను క్లీనర్ నే. ఈ వెహికల్ మీద నీకెంత హక్కు ఉందో నాకెంత హక్కు ఉందో. దానికి నేను పెళ్లి చేసుకున్న మొగుడినిరా. నువ్వు పెళ్లి చేసుకోవడానికి కారణమైన మొగుడు రా. పిచ్చి 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 చేస్తాను మూసుకొని ఇట్లా. ఏంటంటే వాడు వెనకాల నిలబడుతున్నావు భుజం మీద చేసుకొని. అన్నం వేడుకున్నప్పుడే తినాలి, దాన్ని టేస్టే వేరు. నువ్వు తింటలేదు, నన్ను తినట్లా, చల్లారిపోతుందిరా. నా ఫస్ట్ క్లాస్ రోజు నీ ట్యాక్సీ రేట్ రా. ఫస్ట్ నైట్ రోజు ఫస్ట్ నా డైలాగ్ నువ్వు చెప్తావంటరా దరిద్రుడా. నా పిల్ల మీద ఒక చేయబడినా మర్యాద ఉంటే కేశవం. అర్థమైందా? ఏరా నువ్వు ఒక పెళ్లి కొడుకువా? నువ్వు ఒక పెళ్లి కొడుకువా? ఎవరైనా తోడు పెళ్లి కొడుకు అంటే దున్నపోతు తెచ్చుకోరు, పసి పిల్లని తెచ్చుకుంటారు. వాడే ఉంటా అన్నాడే. వాడే ఉంటానన్నాడా? ఇప్పుడు వాడు బెడ్రూమ్ లో ఉంటారన్నా, ఉండనిస్తావా? ఎలా ఉంటావా? నేను నీ చెప్తాను. చెప్పేది నువ్వు ఏంటి నాకు చెప్పేది? దరిద్ర నీతో ఉండే కంటే హిమాలయాలపై కాశీలో జపం చేసుకోవడం బెటర్ రా. లేలా లేలా లీలా ఏంటి లీలా? ఏంటి లీలా? సగం తాగే లేకుంటా. దరిద్రుడు ఎక్కడ తగిలేవరు నాకు. నువ్వు బంగారంలో పెళ్లి చేసుకుంటే దాన్ని రంకెలేసి ఏసి ఏసి తరిమేసావు కదరా నీ అవ్వ. పడకలేరా, ఇంకో పెళ్లి చేసుకుందు, అప్పుడు కూడా నేనే వస్తాను. ఈ పిల్ల బాగుంది, ఈ పిల్ల నేను పెళ్లి చేసుకుంటా. నువ్వు దాన్ని చేసుకుంటే నేను తోడు పెళ్లి కొడుకు వస్తా. ఎదురుమున్నగా నాతుల మిశ్రత్రో చునమన్నది అర్జున. స్టార్ట్ చేశాడు రైడు. చెప్పాలరా, ఆడి గెటప్ సీన్ కాదు, పెద్ద డ్రామా ఆర్టిస్ట్. ఆయన తీసుకొచ్చి నువ్వు గెటప్ సీన్ అని చెప్పి పెద్ద నేమ్ ఇచ్చేవాడికి. నాగబాబు బుల్లితెరస్ కమలాసన్ అని చెప్పారు. అమీర్పేట్ 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 మైత్రివనం. ఆటో పంచడం అంటే ఆటో నడుపుకున్నాడు దరిద్రుడు అమీర్పేటలో అంటే. అది కూడా టీమ్ లీడర్ అయ్యండి, అనవసరం వీడికి లైఫ్ ఇచ్చారా? నిన్న ఎవడు జోగాడగలదు పడుకో. రష్మి తర్వాత అందరు ఉన్నారు బాగా దేహే. చూసాగా ఏముండదు, హైప్ కోసం తప్ప ఏం చేయలేడు. కల్లో కూడా అయిపోయిడికి. ఏమైందిరా సుధీర్? రష్మి కల్లో కొట్టినట్టు వచ్చింది. ఏ కల్లో కొట్టిందిరా? కల్లో అంటే ఈ కల్లో కాదు, కళ్ళు మూసుకుని నాకు వచ్చే కల్లో కొట్టింది నన్ను. రష్మి నువ్వు బాగా మంచి ఫ్రెండ్స్ రా. ఎప్పటికైనా కల్లో కూడా నిన్ను కొడుతుందా? కల్లాగానే ఉండాలి అవన్నీ. నిండు చంద్రుడు వచ్చి లగరా. మొన్న ఏదో సినిమా ఆడిషన్కి వెళ్ళా కదా, ఏమైంది? నేను చేయనని చెప్పారా? ఏ అది హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అంట. చేయొచ్చుగా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. రే సుధీర్, చేస్తే గీస్తే హీరో అంతే. ఇదే డైలాగ్ సినిమాలు చెప్తే పెద్ద కమెడీని అయిపోతాను. పిచ్చి పిచ్చి అసలు వేస్తారా? నేను హీరోలో ఉండరా ఏంటి? ప్లీజ్ ప్లీజ్ అమ్మా అమ్మా ఆంటీ 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 చాలా మార్చొద్దా ఆంటీ ప్లీజ్. అప్పుడప్పుడు నేను జోకులు వేస్తాడు మార్చొద్దాం అమ్మా. ఏంటి రాంప్రసాద్ ప్లీజ్, కామెడీకి హద్దుంటా సుధీర్. నీకు అందుకే చెప్పాను, నీకు అందుకే చెప్పాను, నీకు ఈ రూమ్ లో ఉన్నాను అని చెప్పు. ఇలాగే అంటూ ఉండండి, ఏదో ఒక హీరోని అవుతాను, క్యూ క్యూ కడతారా నా కోసం. అరే మనం ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం. నేను విషయం అడుగుతాను, సీరియస్ గా చెప్పండి. అరే రాంప్రసాద్ చెప్పరా, నీకు నేను ఇష్టం, సీన్ గడ్ ఇష్టం రా? ఏంట్రా క్వశ్చన్? నాకు నువ్వన్నా ఆడని ఇష్టం లేదు, ఎలా చెప్పాలి బయటికి నేను? అదిరా ఫ్రెండ్షిప్ అంటే, అదిరా అని చూసి నేర్చుకోరా. దరిద్రుడా, ఇష్టం లేదని చెప్పాడు ఇద్దరం. సరే సీను, నువ్వు చెప్పరా, నీకు నేను ఇష్టమా రాంప్రసాద్ గారు ఇష్టమా? ఎలా అడుగుతారా క్వశ్చన్ నువ్వు? ఎలా అడుగుతావు? ఇద్దరు రెండు కళ్ళని ఎలా చెప్పాలరా నేను? నాకు ఈవెంట్ వేరే వాళ్ళతో చేయమంటే నేను ఎవరిని ఒప్పుకోనరా. నేను రాంప్రసాద్ సీన్ గారు చేస్తాను, ముగ్గురుగా చేస్తాం ఈవెంట్ అని చెప్పి ప్రతిసారి ముగ్గురుగా మాట్లాడతాను రా. అది నా ఫ్రెండ్షిప్ అంటే. అరే చంద్రన్న, నువ్వు ఏదో స్కిట్ చేసారంట కదా, దాని డబ్బులు పంపించు. సరేరా, రాంప్రసాద్ ఇష్టమా నేను ఇష్టమా నీకు? అటెందుకు చూస్తున్నారా? ఒరే రష్మిని కనుక్కుందాం, ఎవరిష్టం చెప్పమంటదా అని చెప్పినట్టు చూసారా, ఇలోపు కొడేస్తారే. ఒకటి చెప్తాను ఏనంటరా, నాకు మీ ముగ్గురు అంటే ప్రాణం రా. ఎంత ప్రాణం అంటే, నేను హీరో అయిన తర్వాత కంపల్సరీగా మీకు ఫ్రెండ్ క్యారెక్టర్ ఇస్తారా?
పాడ్కాస్ట్ లో ఫిగర్ ఉండాలి, అది ఇంకా రాలేదేంటి? ఇదిరా ఫిగర్ అంటే. ఎక్స్క్యూస్ మీ, మీరంటే నాకు చాలా ఇష్టం. మనం ఇప్పుడు కొంతసేపట్లో కలిసి మాట్లాడుకుందాం. ఈ రోజు రాత్రి నా దగ్గరకు వచ్చి కలుస్తావా? వెయిటింగ్ ఫర్ యూ. ఎందుకు రాదు? ఈరోజు రాత్రికి నీతో మాట్లాడాలి, వచ్చి కలిసి. అంత నచ్చానా? పడుకుని పెట్టి వస్తా, తప్పకుండా వస్తా. వెయిటింగ్ ఫర్ యూ కమ్ సూన్. నా గురించి కూడా వెయిట్ చేస్తారా? పడుకున్నారు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. గురు పడుకున్నారు, వెళ్దాం. మందేకి నెదలకి బాగా పడుకున్నారు. ఇదే మంచి టైము. ఎవరు లేరు, ఇదే మంచి టైం. ఇదే మాడుకుంటే బెస్ట్ మనం. నువ్వు దేనికి వచ్చావు? వాటర్ అయిపోయింది కదా, వీళ్ళని అడుగుదామని వచ్చారా? దేనికి వచ్చావు? వీడు యాక్చువల్లీ వాటర్ అయిపోయిందని చెప్పి వచ్చాడు. అక్కడికి బకెట్ తీసుకోకుండా వచ్చాడు. బకెట్ తీసుకుందామని చెప్పి వచ్చాను. నువ్వు దేనికి వచ్చావు? అంటే వీడు బకెట్ తెచ్చాడు కదా, దానికి బొక్క పడ్డదని చెప్పడానికి వచ్చా. నువ్వెందుకు వచ్చారా? ఆ కన్నోని బకెట్ ఇది కాదు, వేరేది. అది చెప్పడానికి వచ్చా. సరే వెళ్ళిపోదాం, పదండి. పదండి వెళ్ళిపోదాం. పడుకోండి. ఇదే ఫ్రెండ్షిప్? ఒక అమ్మాయి కోసం నన్ను మోసం చేస్తారా మీరు ముగ్గురు? నువ్వేం చేసావు? అంటే నేను మాట్లాడడానికి వెళ్ళా. మేము పాట పాడడానికి వెళ్ళాలి. పిలిస్తే మాట్లాడడానికి వెళ్ళి తప్పే ఉంది. అమ్మాయి పిలిచింది నన్ను, లెటర్ నాకు రాసింది. హలో హలో, మీ ఇద్దరు కదా నన్ను పిలిచింది లెటర్. హలో, మీ ముగ్గురికి కాదు, నాకు రాసింది. మొహాలు ఇప్పుడు అర్థం చేసుకున్నారా? హీరోరా, నాకు రాసిద్ది, మీకెంత రాసిద్దిరా? ఇప్పుడు మన స్కిట్ మనమే చూసుకోవాలరా. అందరూ మూస్తారు. పిచ్చి పిచ్చి అడగలు ఆడతారా? అమ్మాయిలు నాకు పడతారా, మీకు కాదు. అమ్మాయి అడుగుతుందా? వీడికి లెటర్ రాసావు నువ్వు? అయ్యో లేదండి. ఆడికి రాలేదండి. నాకు లేదే. వీడికి నువ్వు చూసుకో వద్దాం. మీకు కుళ్ళురా ఆ అమ్మాయిని పడిపోద్దని? ఆడువారం వాళ్ళకి అద్దాలు వేర్లేని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు. అవునంటే కాదనిలే, కాదంటే అమ్మాయికి నేనంటే ప్రాణం రా. ముందు నాకన్నది కదా కాదని. ఆడేమనుకోవాలరా? ఆడేమనుకోవాలి, నేనేమనుకోవాలి? ఇలా కదరా. రే హీరో మీద చెయ్యేస్తే ఎలా ఉంటుందో తెలుసుగా? అరే నేను రూమ్ మారిపోతున్నాను రా. అరే నిజం చెప్పరా, నేను హీరోలో ఉన్నా? ఇంకోసారి చెప్పరా. నేను హీరోలో ఉన్నా? చెప్పు చెప్పు కొట్టు 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 కొట్టు. నాకు అర్థం